ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఎపిసోడ్లో ఏకాగ్రత మీకు వచ్చింది అంటే మనస్సు భగవంతుడి యందు లగ్నం చెయ్యగలుగుతున్నారు అంటే వారి ద్వారా మీరు యొక్క యోగ సాధనలో అనేక రకాల లాభాలను పొందగలుగుతారు. ఆ లాభాల గురించి మనం చర్చించుకుందాం. సహజంగా హ్యూమన్కో నేచర్ ఉంటుంది, లాభం లేకుండా ఏ పని కూడా చేయకూడదు అనే లాభాల గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. సో మరి భగవంతుని ఎందుకు ధ్యానం చేయాలి, దేనికోసము? నేటి సమాజంలో అలాంటి ప్రశ్నలను అడిగేటువంటి వారు, చర్చించేటువంటి వారిని కూడా మనం చూస్తూ ఉన్నాము. నాకు ఎందుకు మెడిటేషన్, నేను ఎందుకు చెయ్యాలి, నేను బాగానే ఉన్నాను కదా, నా లైఫ్ బాగుంది, ఫైనాన్షియల్గా బాగుంది, హెల్ప్ చేసేవారు అందరూ బాగున్నారు అనేటువంటి రకరకాల ప్రశ్నల్లో నేటి సమాజంలో ఎంతోమంది మనుషుల్ని చూస్తూ ఉన్నాము. సో అది అలాంటి వారి కోసమే ఈరోజు ఎపిసోడ్లో ఆధ్యాత్మికత నేర్పిస్తున్న అంశం ఏంటి అంటే, ప్రతి ఒక్కరి జీవితంలో వారు ఏ రంగంలో ఉన్నా, ఏ ఫీల్డ్లో ఉన్నా, ప్రతి ఒక్కరికి యొక్క ఆధ్యాత్మికత అంటే మనస్సును భగవంతుడి యందు లగ్నం చేయడం, మెడిటేషన్ చేయడం అనేది అన్ని రకాలుగా, అన్ని విధాలుగా ఎంతో కావాలి, ఉపయోగం పెంచేటువంటి అంశమే అన్నమాట. సో ఆ విధంగా భగవంతుని స్మృతి ద్వారా దొరికేటువంటి ప్రాప్తుల గురించి మనం చర్చించుకుందాము. పరమాత్మ మనకు ఏమిస్తారు, నేను భగవంతునికి ఏమిస్తున్నాను. సో ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే, భగవంతుడు నాకు ఇస్తుంది ఏంటి, భగవంతుడి ద్వారా నేను తీసుకుంటుంది ఏంటి అనేటువంటి విషయం గురించి చర్చించుకుందాం. ఓకే, కొంతమంది మనుషులు ఎలా అయిపోయారంటే భగవంతుణ్ణి అడిగి 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 అలసిపోయారు. ఎన్ని ప్రశ్నలు, ఎన్ని కోరికలు అంటే దానికి ఒక లిమిట్ అనేది ఉండదు. కొందరు లైఫ్లో అడుగుతూనే ఉంటాడు, భగవంతుని రిక్వెస్ట్ చేస్తూనే ఉంటారు. వారికి చాలా రకాల కోరికలు ఎక్కువయ్యేసరికి అది పూర్తి కావడం లేదు, వారికి తృప్తి అనేది దొరకడం లేదనుకోండి. అసంతృప్తి అనేది కొందరి జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఎంత అసంతృప్తిగా అయినటువంటి ఆత్మలో కొందరు పూర్తిగా భగవంతుణ్ణి వదిలేసి నాస్తికులుగా మారిన వారిని కూడా నేటి సమాజంలో చూస్తూ ఉన్నామండి. సో ఈరోజు ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తుంది, అసంతృప్తితో అతిగా మీరు ఏమవ్వకండి, శూన్యంలో పోకండి, అంటే నాస్తికులుగా మారకండి. అలా నాస్తికులుగా మారిపోయి మొత్తం భగవంతుణ్ణి ధ్యానం చేయడం, లాస్ట్కి పూజలు కూడా చేయడం మానేస్తున్నటువంటి వారికి ఈరోజు మనం చర్చించుకుంటున్న టాపిక్ అండి. ఆ విధంగా అవ్వకుండా, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, గడిచిపోయింది ఏదో గడిచిపోయింది, సమయం చాలానే అయిపోయింది మీ జీవిత కాలంలో, మిగిలింది కొద్దిపాటి సమయమే. కొద్దిపాటి ఇంత సమయంలో కూడా మీరు తలుచుకుంటే ఎన్నో రకాల లాభాలను, ప్రాప్తులను కూడా తయారు చేసుకోవచ్చు. చాలా తేలికైనటువంటి పద్ధతిలో మీ యొక్క మనస్సుని భగవంతుడి యందు లగ్నం చేసేటువంటి ఒక యోగి ఆత్మకి అనేక రకాల బంధనాలు ఉన్నప్పటికీ సహజమైన పద్ధతిలో మీకుండేటువంటి బంధనాల నుంచి ఏం చేస్తే మీరు ముక్తులవుతారు. కొందరు అంటుంటారు, సిస్టర్ మాకు చాలా టెన్షన్లు ఉంటాయండి, ఎంత టెన్షన్ అంటే మీరు చెప్పినా కానీ మీరు బిలీవ్ చేయరు, నాకు అన్ని రకాల టెన్షన్స్, ఫ్రస్ట్రేషన్ అనేది ఉన్నాయని చెప్తూ ఉంటారండి. సో అలాంటి ఆత్మలందరికీ కూడా వారికి ఉండేటువంటి అనేక రకరకాల ప్రశ్నల నుండి, బంధనాల నుంచి, ఓకే, క్రోధము నుండి, మోహము నుండి, బంధనాల నుంచి మిమ్మల్ని ముక్తులుగా చేసి మీ యొక్క లైఫ్లో కావలసినటువంటి రియల్ హ్యాపీనెస్ యొక్క ఎక్స్పీరియన్స్ చేయించేటువంటి యొక్క సేవా సంస్థనే బ్రహ్మకుమారీస్ ఈశ్వరి విశ్వవిద్యాలయ. ఈ యొక్క సంస్థ ద్వారానే, ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గము ద్వారానే ఖచ్చితంగా మీరు గమ్యానికి చేరగలుగుతారు.
మీకు కావలసినటువంటి ఎనర్జీని మీరు తిరిగి పొందగలుగుతారు, సంపాదించగలుగుతారు. సో ఈరోజు ఆధ్యాత్మిక శక్తి ద్వారా కాన్సన్ట్రేషన్ని పెరగటంతో ఎన్ని రకాల లాభాలు దొరుకుతున్నాయో అనేటువంటి టాపిక్ గురించి మనం చర్చించుకుంటూ ఉన్నాము. సో ఆ విధమైనటువంటి శక్తులు యొక్క ఎక్స్పీరియన్స్ మీరు ఈజీ పద్ధతిలో చేయగలుగుతూ ఉంటారు. సో ఎంత మీకు క్రోధావేశం ఉన్నా, కొందరు అంటుంటారు వాళ్ళు చేసిన పని ఎలాంటిదంటే, నేను కాబట్టి పోనీ కదా అని వదిలేస్తున్నానండి, కానీ నా ప్లేస్లో ఇంకొక మనిషి ఉంటేనా వదలకపోయేదాన్ని, నేను ఇలా చేసేదాన్ని, అలా చేసేదాన్ని, నాకున్న కోపానికి ఏమైనా చేయగలను అని అనేస్తూ ఉంటారండి. తనకు తెలియకుండానే తను చేస్తుంది తప్పు అనేది ఆ మనిషికి ఆ సెకండ్ అర్థం కాదు. క్రోధం నాకు వస్తుంది, ఓకే, కర్మ ఎదుటి మనిషి చేశాడు, తప్పే చేశాడు, తప్పు చేసిన కర్మకి నాకు క్రోధం రావటంతో నేను ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ చెయ్యను, రాంగ్ చేస్తున్నటువంటి వారి కోసం నేను రాంగ్గా రిసీవ్ చేసుకోవటంతో నేను రాంగ్ కర్మ చేస్తాను అనేటువంటి సిద్ధాంతాన్ని ఈరోజు ఆధ్యాత్మికతలో మనమందరం నేర్చుకుందాం. కాబట్టి ఉంది సమస్య అక్కడ వచ్చింది, ఓకే, రాకూడని సమస్య వచ్చింది. సో అలాంటి విషయాలలో నుండి కూడా మనం ఈజీగా బయటకు ఎలా రావాలి, మనం రాగలుగుతాము. ఆధారం ఏకాగ్రత శక్తి. వారు నేర్చుకొని తయారు చేసుకునేటువంటి ఆ యొక్క కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత మనం లాస్ట్ ఎపిసోడ్లో చర్చించుకునేటువంటి టాపిక్ ఇదేనండి. సో ఆ పవర్ ప్రజెంట్ టైంలో ఆ వ్యక్తిని కాపాడింది. ప్రజెంట్లో ఎలా కాపాడింది? మీకు క్షణాల కోసం క్రోధం రాకుండా, ఆవేశంలో రాకుండా, భ్రష్ట కర్మలు మీతో జరగకుండా మీరు తయారు చేసుకున్నటువంటి ఆ యొక్క ఏకాగ్రత శక్తిని మిమ్మల్ని కాపాడింది. సో అందుకే మేము ప్రతి ఒక్కరికి ఈ యొక్క అడ్వైజ్ ఇస్తూ ఉంటాం. మీరు రెగ్యులర్గా సత్సాంగత్యంలో సమయాన్ని తీయండి. సత్సాంగత్యం ద్వారా, మంచి సహవాసము ద్వారా మీరు లాభాన్ని పొందండి, నేర్చుకోండి. సో అలా నేర్చుకోవటంతో వారు కాన్సన్ట్రేషన్ భగవంతుడి యందు లగ్నం చేయటంతో వారికి కావలసినటువంటి అనేక శక్తుల యొక్క ఎక్స్పీరియన్స్ని ప్రతి ఒక్క ఆత్మ చేస్తున్నారు, చెయ్యవచ్చు. కొత్త వారు కూడా ఇంకా నేర్చుకోవచ్చు. అందుకే భగవంతుని గుణగానం మనం చేసేప్పుడు చాలాసార్లు చెప్పేస్తూ ఉంటాం, పరమాత్ముడు అంటే ఎవరు? జ్ఞానంలో సాగరుడు, ఓషన్ ఆఫ్ నాలెడ్జ్, ఓషన్ ఆఫ్ మర్సీ, ఓషన్ ఆఫ్ పీస్ అని మనం ప్రతి ఒక్కరిమి మన యొక్క అనుభవంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం కదండి. సో ఈరోజు ఆధ్యాత్మికత మనకి ఏం నేర్పిస్తుంది అంటే, మీకు ఏకాగ్రత కొద్దిగా వచ్చేసింది అంటే అయిపోయింది ఏదండి మనది, మీరు స్టార్ట్ చేశారు అంటే జ్ఞానము మీదే అయిపోలేదండి, స్టార్ట్ అయింది. ఇంకా నేను ఈ సాగరంలో ఎన్నో నేర్చుకోవాలి, ఎన్నో పొందాలి అనేటువంటి ఒక పాజిటివ్ సంకల్పాన్ని మనం ఒక ఆచారంలో తీసుకొద్దాం. ఆ యొక్క అలవాటుగా మనం మార్చుకుందాం. అది ఒక ఆచారం అయిపోయింది, ఒక అలవాటుగా మారిపోయింది అనుకోండి, మీ నిజ జీవితంలో నిత్యం పరమాత్మ స్మృతిలో ఉండడం, మనసును భగవంతుడి యందు లగ్నం చేయడం, ఇదొక అలవాటుగా, దినచర్యగా తప్పకుండా మారుతుందండి. మీకు అలా మారిపోయినటువంటి ఎగ్జాంపుల్స్ కావాలంటే కూడా మా ప్రతి ఒక్క ఆశ్రమంలో మీకు మంచి ఎక్స్పీరియన్స్ చెప్పేవారు కూడా దొరుకుతాయండి. సో వారి ద్వారా కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయవచ్చు, నేర్చుకోవచ్చు. సో ఏకాగ్రత శక్తి మనకు పెరిగాక లాభాల గురించి మనం ఇప్పుడు చర్చించుకుంటూ ఉన్నాము. మీకు కంప్లీట్గా 100% కోపం తగ్గుతుంది, 100% మీకు ఆవేశం తగ్గుతుంది. మీకు తెలియకుండానే మీ యొక్క లైఫ్ ఎలా మారిపోతుందంటే, కొన్నిసార్లు అంటూ ఉంటారనమాట, అబ్బా మీ యొక్క ఆశ్రమంలో ఫలానా వ్యక్తి ఏ గడియలో వచ్చాడో ఏమో అండి, కానీ వారిలో ఉండేటువంటి ఆ పాజిటివ్ చేంజ్ చూస్తే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా షాక్ అవుతున్నామని. ఓకే, ఇది అవుతుందండి. మనం భక్తులు కూడా చూడండి, ఒక భగవంతుణ్ణి వేడుకుంటుంటాడు, పూజలు చేస్తుంటాడు, తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు. చేసి 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 ఏమంటారంటే,
భగవంతుడా అన్నీ మీరే దిక్కో నేను వదిలేశానండి. అలా వదిలేసిన తర్వాత మాకు దొరికినటువంటి దారియే యొక్క స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత. అలా అంతగా వెతుకుతూ ఉండేటువంటి వారికి ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్నటువంటి సంస్థ మీరు చాలాసార్లు టీవీలో కూడా విన్నారు. ఆ సంస్థనే యొక్క బ్రహ్మకుమారీస్ తల్లి. సో మీరు ఖచ్చితంగా దారిలోకి వచ్చాక మీరు ఎన్నో నేర్చుకొని ఇంకా ముందడుగు వేస్తూ ఎన్నో లాభాలని పొందుతూ ఇతరులకు కూడా మీ సమానంగా మార్చవచ్చు. సో ఆ విధంగా అష్టశక్తుల్లో మనందరికీ రోజు కావాల్సింది పనికొచ్చేటువంటిది ఇంకొక శక్తి. దాన్ని అంటారు పవర్ టు జడ్జ్, నిర్ణయ శక్తి. సరి అయిన సమయంలో నిర్ణయాన్ని ఎలా మనం తీసుకోవాలి, మనసు యొక్క ఏకాగ్రత భగవంతుడి యందు లగ్నమైనటువంటి ఒక యోగి ఆత్మ సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయాన్ని వారు తీసుకోగలుగుతారు. వారు సరి అయిన సమయంలో రైట్ డిసిజన్ తీసుకున్నారంటే దాన్ని అంటారు వారు తయారు చేసుకున్నటువంటి తపస్య, వారు పెంచుకున్నటువంటి ఏకాగ్రతకి ఫలస్వరూపంలో వారికి దొరికిందే నిర్ణయ శక్తిని. అంటే సరి అయిన సమయంలో కరెక్ట్ నిర్ణయం వారు తీసుకున్నారు కాబట్టి వారి పుణ్యం యొక్క అకౌంట్లో ప్లస్ మైనస్ అని ఉంటుంది కదండి. సో నా సరి అయిన సమయంలో నిర్ణయ శక్తి అది నేను ఎలా తీసుకోగలిగాను, నాలో పెరిగినటువంటి ఏకాగ్రత అనే శక్తి, ఏకాగ్రత ద్వారానే అష్టశక్తుల ప్రాప్తుల్లో ఈ యొక్క పవర్ని నేను పొందుతూ తయారు చేసుకున్నాను. నాలో కాన్సన్ట్రేషన్ అనేది పెరిగింది కాబట్టి, ఆ యొక్క ఏకాగ్రత ఉంది కాబట్టి నేను నిర్ణయ శక్తిని సరైన సమయంలో తీసుకున్నాను, చేశాను. అందుకే నేను చాలా సుఖంగా ఉన్నాను అని మీ యొక్క లైఫ్ ఎక్స్పీరియన్స్ 100%గా ఇదే చెప్తుందండి. సో ఏకాగ్రత శక్తి ద్వారా ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి చూడండి. సో ఫస్ట్ లాభం ఏమవుతుందని విన్నారు ఇప్పటి వరకు మీకు తెలియకుండానే అతి చిన్న విషయాల్లో మీకు ఆవేశం రావడం, ఎదుటి వారిని చూడగానే ఇరిటేట్ అవ్వడం, ఎదుటి వారిని చూడగానే మీ మైండ్లో ఫ్రస్ట్రేషన్ పెరగడం, ఎప్పుడో జరిగిపోయినటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ని గుర్తు తెచ్చుకొని వర్తమానంలో కూడా మీ యొక్క మంచి రిలేషన్ని పోగొట్టుకోవడం, ఇవన్నీ కంప్లైంట్ ఎవరెవరికి ఉన్నాయో వారందరికీ జవాబే ఈరోజు మనమందరం చర్చించుకుంటున్నటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఎపిసోడ్ అండి. సో ఆ విధమైన లాభాలు మనకి రావాలి అంటే, చెయ్యాలి అంటే మీరు ఇదివరకు విన్నట్టుగానే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మనసులో ఏకాగ్రత శక్తిని పెంచుకోండి. డైలీ క్లాసెస్ మీరు వినండి, నేర్చుకోండి. మీకు కావలసినటువంటి శక్తుల యొక్క ఎక్స్పీరియన్స్ మీరు చెయ్యండి. అలా చేస్తూ సాధన చేయటంతో ఖచ్చితంగా ఈ యొక్క క్షేత్రంలో యొక్క స్పిరిచువాలిటీలో మీకు కావలసినటువంటి గమ్యానికి ఈజీ వేలో రీచ్ అవుతారు, చేరుకోగలుగుతారు. ఓకే, అందుకే ఇక్కడ మేము చాలా రకాల ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటాం అన్నమాట. వారు డే 1 స్టూడెంట్ అయినా సరే వారికి మేము చెప్తాం అన్నమాట, మీరు ఖచ్చితంగా మీరు అక్కడ వరకు చేరుకోగలుగుతారు. మీరు ఏ విధంగా మీరు స్టెప్స్ వేయాలి అని మీకు ఎలా మీరు మెల్లిమెల్లిగా మీకు భగవంతుడు చూయిస్తున్నటువంటి యొక్క దారిలో గమ్యానికి చేరుకొని వారి ద్వారా అన్ని రకాల లాభాలను ఈజీ పద్ధతిలో మీరు పొందుతూ తయారు చేసుకోగలుగుతారు అని. సో ఈరోజు ఆధ్యాత్మికత మనందరికీ నేర్పిస్తుంది ఇది. పరమాత్మ స్మృతి చేయాలి. ఎందుకు స్మృతి చేస్తే నాకు దొరికినటువంటి నా యొక్క లైఫ్, నా యొక్క నిజ జీవితంలో పనికొచ్చే లాభాలు ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు మనం చర్చించుకుంటున్నటువంటి టాపిక్స్ మనందరికీ నిజ జీవితంలో రోజు మనం పెంచుకుంటున్నటువంటి ఆవేశ క్రోధాల నుండి ఈజీ వేలో ఏమేం చేస్తే బయటకు రావచ్చు అని. సో దాన్ని అంటారు రాజయోగ సాధన ద్వారానే అష్టశక్తుల ప్రాప్తిని, లాభాలను మనం పొందగలుగుతున్నాము. ఓకే, సో అలాంటి లాభాన్ని మనం పొందినప్పుడే ఒక యోగి ఆత్మగా, సంపూర్ణ సయోగి ఆత్మగా మనము మారుతూ ఉంటాం అన్నమాట. అందుకే పరమాత్మ మనకి ఇచ్చేటువంటి మంచి మెసేజ్లో ఇదొక గొప్ప మెసేజ్ అండి.
ఏంటంటే టోకర్ కాకర్ ఠాకూర్ బన్నా అంటే మీరు జీవితకాలంలో దెబ్బలు పడి తిని ఫైనలీ మీరేమవుతారు, ఒక సుందరమైనటువంటి మూర్తి అవుతారు. అలాంటి వారికి మేము ఎగ్జాంపుల్ చూపిస్తాం అన్నమాట, పిరికి వారికి. చూడండి, మా ఆశ్రమానికి వచ్చినప్పుడు మీకంటే కూడా కోటి విధాల పిరికి ఉండేవారు. వారు చేసిన సాధన ఏంటి, వారు మైండ్ని భగవంతుడి యందు ఈజీ పద్ధతిలో లగ్నం చేయడం నేర్చుకున్నారు. వారి ద్వారా సర్వ ప్రాప్తుల అనుభవం, ఏం చేస్తే మీరు చేయగలుగుతారని ఈజీ మెథడ్స్ మా యొక్క ఆశ్రమానికి వచ్చి వారు నేర్చుకొని వారు ఈరోజు కూడా ఈ యొక్క మార్గంలో సక్సెస్ అయ్యారు. హ్యాపీగా వారు ఎన్నో అడుగులు ముందుకు వేస్తున్నారు అని. సో ఆధ్యాత్మిక ద్వారా ఇన్ని శక్తుల ప్రాప్తి మనకి సహజమైన రీతిలో దొరుకుతుందండి. చాలాసార్లు మన వాడుక భాషలో చెప్తూ ఉంటారు, నేటి మానవుడు ఈరోజు ఇంత సక్సెస్ అయ్యాడు, వారు కావాలనుకుంది సాధించరు అంటే దానికి గల కారణం మనం అంటూ ఉంటాము, భగవంతుడి కృప వలనే నేను చెయ్యగలిగాను, నేను సాధించగలిగాను అని. ఆ కృపయే ఈ యొక్క ఆధ్యాత్మికత, ఆ మార్గమే యొక్క స్పిరిచువల్ మార్గం. ఆ యొక్క మార్గం ఇదే, ఆ యొక్క పద్ధతి ఇదే, ఆ దారి ఇదే అనేటువంటిది మనం తెలుసుకున్నాం ఈరోజు ఎపిసోడ్లో. కాబట్టి వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ మీరు ఇంకా 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 లాభాన్ని పొందుతూ ఇంకా ఎన్నో అద్భుతాలను మీరు కూడా అనుభవం చేయవచ్చు. సహజమైనటువంటి పద్ధతిని మనం ఎంచుకున్న తర్వాత మనకు ఎటువైపు కూడా ఆటంకాలు వచ్చినా దాన్ని మనం లూజ్గా అంటే లైట్గా తీసుకోవడం కూడా మనకి రావాలండి. ఓకే, అలా రాకపోతే కూడా కొన్నిసార్లు మనకు ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో అలసట అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఒకసారి ఒక చిన్న పక్షి అన్నమాట, తనకి చిన్న బర్డ్ అప్పుడప్పుడే పాకడం నేర్చుకుంటుంది. అలా పాకడం నేర్చుకున్నటువంటి ఆ చిన్న పక్షి కొంచెం ముందు వెళ్ళగానే అందరూ పొగడగానే ఈజీగా పైదాకా వెళ్ళింది మొదటి పక్షి. ఓకే, ఆ పక్షి వెళ్ళింది కదా అని రెండో నంబర్ పక్షి కూడా అలా చిన్నగా అడుగు వేయడం మొదలుపెట్టింది. ఫస్ట్ నంబర్ వాళ్ళు పొగిడి ఇంకా పొగడడానికి ఏం లేక పొగడలేదన్నమాట వారిని. అలా పొగడినందుకు రెండో పక్షి సగం దారిలో వెళ్ళి కింద పడిపోయింది. సో ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఇలాంటివి కూడా అవుతూ ఉంటాయన్నమాట. సో వారికి ఏం కావాలి, బ్యాక్ సైడ్ నుండి ఒకరు పుష్ చేసేవారు కావాలి, పొగిడేవారు కావాలి, వారిని ప్రోత్సహించేటువంటి వారు కావాలి. అలాంటి వారు కూడా ఉంటూ ఉంటారండి. సో వాళ్ళ లైఫ్ ఎలా అయిపోతుంది, పొగిడితేనే వారు ముందడుగు వేస్తారు, పొగిడే వాళ్ళు లేకపోతే డల్ అయిపోతూ ఉంటారు. అలాంటివి జరగకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సిన అవసరము ఉంటుంది. కానీ మీరు కాన్సన్ట్రేషన్ మీకు వచ్చేసింది, భగవంతుడి ద్వారా మీరు శక్తుల యొక్క అనుభవం చేయడం నేర్చుకున్నారు అంటే అది మీకు వ్యర్థంలో పోలేదండి. అంతవరకు నేర్చుకున్నారు కదా, అది కూడా ప్లస్ పాయింట్సే. కాబట్టి ఏ ఒక్కరు ఇలా ఆలోచించకూడదు, నేనంత చేసింది ఇంతేనా, అంతే కాదండి. మనం ఇంకా ఎన్నో రకాల ప్రవచనాలను విందాము. ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ఎన్నో నేర్చుకొని ముందడుగు వేద్దామండి. సో ఈరోజు ఎపిసోడ్లో లాభాల గురించి చర్చించుకుంటూ ఉన్నాము. మీకు నష్టాలు ఏ విధంగా వస్తాయి, చిన్న బర్డ్ యొక్క ఎగ్జాంపుల్ విన్నారు కదా, ఆ చిన్న బర్డే కానీ ప్రోత్సహించే వాళ్ళు లేకపోయేసరికి ఏమైపోయింది, నిరుత్సాహంగా కింద అడుగు వేసింది. ఓకే, ఇలాంటి మైనస్ కూడా వస్తూ ఉంటాయి, అది దాన్ని కూడా మనం లెక్క చేయకూడదు. లాభాలు అలా ఉంటాయి. మనం నిరుత్సాహంగా ఉంటే, డల్ అయిపోతే, మొత్తానికి వదిలేసుకుంటే, చిన్న పడే కదా అని మనం కింద పడ్డాం అనుకోండి, నెక్స్ట్ నేను ఎగిరే పక్షిగా అవ్వలేకపోతూ ఉంటాను అన్నమాట. అందుకని మీకు లాభాలు తెలుసుకున్నారు కాబట్టి ఏ చిన్న విషయాల్లో మనం తక్కువ వారిగా కానివ్వండి, నాకు ఏమి రాని వారు కాదు కదా, మేము స్త్రీలం కదా, అన్ని ఎడ్యుకేటెడ్స్ కదా, నాకు మంచి గొప్ప స్పీచ్లు రావు కదా అనేటువంటి వీక్ థాట్ని రానివ్వకండి. ఇలాంటి వీక్ థాట్ వలన మీకు నష్టాలే అవుతాయి. మీరు ఎక్స్పీరియన్స్ చేశారు, ఏం ఎక్స్పీరియన్స్ చేశారు ఈరోజు ఎపిసోడ్లో, భగవంతుని యొక్క శక్తిని. ఓకే,
భగవంతుడి శక్తి ద్వారానే మీకు ఏమేం పెరిగాయి? మీలో సహనం పెరిగిందండి, మీలో ఉండేటువంటి ఆవేశం, క్రోధం కూడా తగ్గింది. ఇది ప్లస్ పాయింట్స్. మీకు మైనస్ దేంతో అవుతుంది? నా గురించి ఎవరు ఏం మాట్లాడుకుంటారో ఏమో, నా గురించి ఎలాంటి టాక్ నడుస్తూ ఉంటుందో ఏమో, నేను ఇలా మాట్లాడాను కదా, నా గురించి ఏమైనా బ్యాక్గ్రౌండ్ నుంచి నాకు వస్తున్నటువంటి న్యూస్ ఏంటి కదా అనే మాటల్లో మనం పోకూడదండి. అలా పోనప్పుడే మీకు ఇంకా 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 లాభాలే పెరుగుతాయి, మీకు ప్లస్ పాయింట్స్ మాత్రమే తయారవుతూ ఉంటుంది. సో కాబట్టి ఈరోజు ఆధ్యాత్మికతలో ఏం నేర్చుకున్నాం? మనం ఎంచుకున్నటువంటి ఒక ఆధ్యాత్మిక మార్గంలో దేంతో ప్లస్ పాయింట్స్ వస్తాయి, దేంతో మైనస్ పాయింట్స్ వస్తాయి. ఏకాగ్రత శక్తిని తయారు చేసుకున్న తర్వాత శక్తులు మనకి దొరకాయి, మనం వాటిని ఎలా పెంచుకోవాలి, ఇక ముందు ఎన్నో అడుగులు ఎలా మనం ముందుకు వెయ్యగలుగుతాము అనే అంశం గురించి. సో ఈరోజు ఎపిసోడ్లో మనం పరమాత్ముడి ద్వారా ఎన్ని రకాల ప్రాప్తుల్ని పొందవచ్చు, ప్రాప్తుల్ని పొందిన తర్వాత నిజ జీవితంలో ప్రాక్టికల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేస్తూ ఉంటాం, కానీ దాని నుండి కూడా మనం ఏం నేర్చుకుంటాం అనేటువంటి అంశం గురించి ఈరోజు ఎపిసోడ్లో చర్చించుకున్నాం. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని ఆధ్యాత్మికపరమైనటువంటి అంశాల గురించి చర్చించుకుందాం. అప్పటి వరకే అంశాంతే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.